జగన్మోహన్ రెడ్డిది భస్మాసుర హస్తం. 151 సీట్లతో తిరుగులేని అధికారాన్ని సంపాదించిన వ్యక్తి ఇవాళ చక్రవ్యూహంలో చిక్కుకున్నాడు. అంతులేని అహంకారంతో, ఫ్యాక్షన్ మనస్తత్వంతో తన రాజకీయ వినాశనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. అధికార మదంతో జగన్ చేసిన ఈ 5 తప్పులు ఎన్నికల వేళ ఆయన్ని, ఆయన పార్టీని చుట్టుముడుతున్నాయి. ఏమిటా 5 తప్పులు? మొదటి తప్పు, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు. చంద్రబాబును అరెస్టు చేయకపోతే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇంత పుంజుకుని ఉండేది కాదు. ప్రజల్లో ఆ పార్టీకి ఇంత మద్దతు, సానుభూతి వచ్చేవి కావు. నిజానికి ఏపీలో ప్రతిపక్షాలని వాటి మానాన వాటిని వదిలేస్తే జగన్కి పెద్ద నష్టం జరిగేది కాదు. కానీ తన పైశాచిక ఆనందం కోసం చంద్రబాబుని జైలుకు పంపించాడు జగన్. ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఎన్నడూ లేని కసి పెరిగింది. గెలుపు కోసం ఎందుకైనా వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఒక దశలో చంద్రబాబు నాయుడు పని ఇక అయిపోయిందని చెప్పి కొట్టి పారేసినటువంటి జగన్కి ఇప్పుడు అదే చంద్రబాబు, అదే తెలుగుదేశం పార్టీ నిద్ర పట్టనివ్వడం లేదు. 2, పవన్ కళ్యాణ్ మీద పెద్ద ఎత్తున చిల్లర దాడి చేయడం. తన మీద, తన వ్యక్తిగత జీవితం మీద జగన్మోహన్ రెడ్డి అండ్ కో మూకుమ్మడి దాడి చేయకపోతే పవన్ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి వెళ్ళేవాడు. జగన్ పట్ల, వైసీపీ పట్ల ఇంత స్థాయిలో ఏహ్యభావం కలగకపోయి ఉంటే పవన్ బహుశా తెలుగుదేశంతో పొత్తుకి ఇంత తొందరపడేవాడు కాదు. టీడీపీ, జనసేన దగ్గర కావడానికి కారకుడు జగనే. నిజానికి ముక్కోణ పోటీ ఉంటే జగన్కి లాభం జరిగేది. ఈసారి ఎన్నికల్లో గెలవటానికి ఇన్ని తిప్పలు పడాల్సిన అవసరం ఉండేది కాదు. టీడీపీ, జనసేన పొత్తు జగన్ తెచ్చిపెట్టుకున్నటువంటి ఉపద్రవం. 3, నారా లోకేష్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం. మంగళగిరిలో ఓటమి తర్వాత నారా లోకేష్ రాజకీయంగా దెబ్బతిన్నాడు. అటువంటి సమయంలో అతన్ని కెలకవలసిన అవసరం వైసీపీకి లేదు. అయినా తన పార్టీ వాళ్ళ చేత లోకేష్ని అనేక రకాలుగా అవమానించాడు జగన్. బాడీ షేమింగ్ చేయించాడు, అతని వ్యక్తిత్వాన్ని కించపరిచాడు. ఈ అవమాన భారం లోకేష్లో కసిని పెంచింది, పట్టుదలని నింపింది. తనని తాను మలుచుకోవటం మీద అతను దృష్టి పెట్టాడు. అవగాహన, విషయ పరిజ్ఞానం పెంచుకున్నాడు. మాట తీరు మారింది, కొత్త నడక వచ్చింది, కాన్ఫిడెన్స్ పెరిగింది. పాదయాత్రతో నాయకత్వ పటిమ వచ్చింది. తండ్రి అరెస్టుతో ఉక్కు సంకల్పం కలిగింది. ఇప్పుడు జగన్కి చంద్రబాబు నాయుడు గారి కంటే లోకేష్ ప్రమాదకరంగా పరిణమించాడు. లోకేష్ ట్రాన్స్ఫర్మేషన్లో కొంత క్రెడిట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిదే. 4, చెల్లితో అనవసర లొల్లి. షర్మిలని ఎప్పుడైతే పాదయాత్రకు పంపాడో అప్పుడే ఆమెని జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకురాలుగా మార్చాడు. అయితే అతను తనకు అలవాటైన రీతిలో అవసరానికి వాడుకొని తర్వాత వంటింటికి పరిమితం చేద్దామనుకున్నాడు. అదే సమయంలో ఆస్తుల తగాదాలు వచ్చాయి. ఏమాత్రం ముందు చూపు ఉన్నా షర్మిలతో జగన్ విభేదాలని అంతర్గతంగానే పరిష్కరించుకునేవాడు. అయితే జగన్ తత్వం వేరు. తాను కాదంటే ఆమెకు దిక్కెవరు అనుకున్నాడు. కానీ చివరికి షర్మిల ఏకు మేకై కూర్చుంది. ఇప్పుడు ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వస్తే జగన్కి రాజకీయంగా గుదిబండే. ఆమె భర్త అనిల్ వల్ల గంపగొత్తగా ఆయనకు వచ్చే క్రిస్టియన్ ఓట్లకు కూడా గండి పడబోతోంది. 5, అంతులేని అధికార మదం. ఊహించిన స్థాయిలో విజయం దక్కేసరికి జగన్ నేల మీద నడవలేదు. అనేక రకాల పరిస్థితులు కలిసి రావటం వల్ల తనకి ఇంత పెద్ద గెలుపు వచ్చింది అని చెప్పి అనుకోకుండా అంతా తన ఘనతే అనుకున్నాడు. ప్రభుత్వం అనే దాన్ని పలుచన చేసి మంత్రుల్ని, ఎమ్మెల్యేలని చులకనగా చూశాడు. తన బటన్ నొక్కుడుతో, ధనబలంతో, కులబలంతో, తన మీడియాతో రాజకీయాన్ని నడిపిస్తాను అనుకున్నాడు. మిగతా వాళ్ళంతా బెల్లం చుట్టూ తిరిగే పురుగులు అన్నట్టుగా చూశాడు. మొన్నటిదాకా వ్యవహారం నడిచింది బాగానే. ఇప్పుడు ఎన్నికల వేళ టిక్కెట్లు ఇవ్వకపోతే మా తడాకా చూపిస్తాం అన్నట్టుగా
సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే మొన్నటిదాకా అణచివేతకి భయపడ్డ వివిధ వర్గాలు ఇప్పుడు గొంతెత్తి మాట్లాడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఒప్పులు చేయకపోయినా, తప్పులు చేయకపోయి ఉంటే, ఇంత విశృంఖలంగా ప్రవర్తించకపోతే 2024 ఎన్నికలు కూడా ఆయన పరమే అయ్యేవి. కానీ స్వయంకృత అపరాధాలతో జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకి తానే సమాధి కట్టుకుంటున్నాడు.